బుచ్చిబాబు డైరెక్షన్తో వచ్చిన పెద్ది సినిమా గురించి మాట్లాడుకుందాం. పెద్ది సినిమాలో హీరో వాళ్ళది కొండ కింద ఊరు. కొండ కింద ఊరు అంటే ఎక్కడో కొండల మధ్యలో ఉన్న ఒక ఊరు. ఆ ఊరు నుంచి పట్టణానికి వెళ్ళాలన్నా, పట్నం నుంచి ఆ ఊరికి రావాలన్నా కనీసం ఒక రోజు పడుతుంది. ఎందుకంటే 2 కొండలు దాటుకొని రాళ్ళు, వంకలు ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. మనలాంటి కొత్త వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఒక టామ్ క్రూయిస్ లేక ఒక బియర్ గ్రిల్స్ లాంటి వాళ్ళ సహాయం తీసుకొని వెళ్ళాలి, లేకుంటే వెళ్ళలేము. ఆ ఊరు గురించి చెప్పాలంటే ఆ ఊరికి పేరు లేదు, అక్కడ ఉన్న జనాలకి గుర్తింపు లేదు. ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివి ఏం లేవు. ఆ ఊరు పక్కన రైళ్ళు వెళ్తూ ఉంటాయి, కానీ స్టాపింగ్ లేదు, చిన్న స్టేషన్ కూడా లేదు. ఇంతకీ ఆ ఊరికి పేరు వచ్చిందా, అక్కడున్న జనాలకి గుర్తింపు వచ్చిందా, ఆ ఊరికి చిన్న స్టేషన్ అయినా పడిందా అన్నదే ఈ సినిమా యొక్క కథ. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలంటే హీరో క్రికెట్ ఆడడానికి వెళ్తాడు. హీరోకున్న బ్యాటింగ్ స్కిల్స్ చూస్తే డైరెక్ట్గా ఏబీ డివిలియర్స్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసేలా ఉన్నాడు. నువ్వేంటయ్యా 360 డిగ్రీలో కొట్టేది, నా బ్యాటింగ్ చూడు 360 + 360 720 డిగ్రీలో కొడతా, నీ వల్ల అవుతుందా అని ఛాలెంజ్ చేసేలా ఉన్నాడు. బహుశా 2027లో ఐపీఎల్ యాక్షన్లో మన హీరో పెద్ది నిలబడితే ముంబై ఇండియన్స్ 35 కోట్లకైనా ఇచ్చుకునే అవకాశం అయితే చాలా వరకు ఉంది. ఎందుకంటే ఆ బ్యాటింగ్ స్కిల్స్ అలాంటిది. అసలు ఎవరు ఆ బ్యాటింగ్ చూసిండరు, అలాంటి డిఫరెంట్ షాట్లు చూసిండరు. మళ్ళీ ఫస్ట్ ఫైట్ సీను మొత్తం రోప్తోనే చేయించారు. వాళ్ళ వల్ల ఎంత వరస్ట్గా తీయాలి అనుకున్నారో అంత వరస్ట్గా తీశారు. ఒకవేళ ఇంతకు మించి ఎవరైనా తీయగలిగితే వాడికైతే లైఫ్ టైం సెటిల్మెంటే, అంత ఘోరంగా ఉంది ఆ ఫైట్. మళ్ళీ హీరోయిన్ గురించి చెప్పాలంటే తన స్క్రీన్ టైము 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే 12 నిమిషాలు ఎక్స్పోజింగ్ సరిపోయింది. నడుము చూపించడం, ఎక్స్పోజింగ్ వీటికే సరిపోయింది. ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు డైలాగ్స్. నిజానికి పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోయిన్కి అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే బిలో యావరేజ్గా వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. హీరో ఇంకా క్రికెట్ ఆడించాలు, మనం కుస్తీకి వెళ్దాం అని కుస్తీకి వెళ్తాడు. ట్రైనింగ్ కూడా తీసుకుంటాడు. బేసిక్గా కుస్తీ అంటే దంగల్ సినిమాలో మనకు నీట్గా చూపించుంటారు. ఎంత హార్డ్ వర్క్, మన అపోనెంట్ని గెలవాలంటే ఎంత ట్రిక్స్ యూజ్ చేయాలి ఎలా అనేది బాగా నీట్గా చూపిస్తారు. కానీ మన సినిమాలో మన పెద్ది కుస్తీని పిస్తా తిన్నంత ఈజీగా ఒక్కొక్కరిని ఎత్తి విసిరి వేసేస్తాడు. ఇలానే నేషనల్స్ వరకు వెళ్తాడు, ఇంటర్నేషనల్కి వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే అక్కడే కొన్ని సమస్యలు వస్తాయి, అలాగే ఆగిపోతాడు. మళ్ళీ ఇంకో గేమ్కి చేంజ్ అవుతాడు. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ బదులుగా గేమ్ చేంజర్ అనే పెట్టిండొచ్చు. ఎందుకంటే 2 గేములు ఆడి ఇది 3వ గేమ్కి మారుతున్నాడు కాబట్టి గేమ్ చేంజర్ పర్ఫెక్ట్ టైటిల్గా ఉంటుంది.